MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఒక్కొక్కసారి చిన్న సహాయం కూడా అవసరంలో ఉన్నవారికి పెద్ద భరోసానిస్తుంది. ఈ విషయంలో డౌటే లేదు. అయితే మనకు తెలిసి హీరోస్ వేరు, కానీ సొసైటీలో కనిపించని రియల్ హీరోస్ చాలామంది ఉన్నారు. వాళ్ళు తమ గొప్ప మనసు చాటుకుంటూ అందరికీ పరిచయం అవుతున్నప్పుడు చాలామందికి అది స్ఫూర్తివంతంగా కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఇద్దరు కనిపిస్తున్నారు, రోహన్ అండ్ జోసెఫ్. వీరిద్దరి ఏజ్ చాలా చిన్నది, కానీ ఈ ఫ్యామిలీ ప్రొఫెషనల్లీ కెనడాలో స్థిరపడినప్పటికీ సొంత ఊర్లో ఏదో ఒక సహాయం చేయాలి, ఏదో ఒక మంచి పని చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆ ఫ్యామిలీ యొక్క గ్రేట్ సపోర్ట్తో ఈ ఇద్దరు పిల్లలు చేస్తున్నటువంటి గొప్ప సహాయం ఈరోజు చాలామంది విద్యార్థులకు, ఒక్కసారి మనం ఐ డ్రీమ్ స్క్రీన్పై చూస్తే ఎంతోమంది పిల్లలకు ఒక చేయూతనివ్వాలి, వాళ్ళకి స్కాలర్షిప్ అందించి ఇంకా ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రోత్సహించాలని ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి ఫ్యామిలీ మనతో పాటు ఉన్నారు. అలాగే ఏవిఎన్ కాలేజ్ నుంచి ప్రొఫెసర్ రజనీ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. రియల్లీ చాలా హ్యాపీ అనిపిస్తోంది. సో చిన్న సహాయం అయినా కావచ్చు, కానీ ఎంతో మందికి ఒక హోప్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఉన్న చాలామంది విద్యార్థుల్లో ఇది సహాయం తీసుకుంటున్నాము అనే కన్నా ఒక ఇద్దరు అబ్బాయిల నుంచి, ఒక ఇద్దరు యువకుల నుంచి మేము చాలా స్ఫూర్తిని తీసుకుంటున్నాం, మేము కూడా ఆ స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఒక గొప్ప ఎంకరేజ్మెంట్ అయితే ఈ హాల్లో కనిపిస్తోంది. రియల్లీ గ్రేట్. ఒకసారి బిగ్ క్లాప్ చేద్దామా? యా, సూపర్. సో మేడం, ఎందుకు అనిపించింది? అసలు ఎవరు చేస్తున్నారు? ఏదో పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తున్నారేమో అనుకుంటే ఈ ప్రొఫెసర్ రజనీ గారు చెప్పారు, నో అట్ ఏజ్ ఆఫ్ 17 రోహన్ అండ్ అలాగే జోసెఫ్ ఇద్దరు అబ్బాయిలు ఈరోజు 209 మందికి 4 కాలేజెస్ నుంచి వీళ్ళకి ఇస్తున్నారు. అంటే ఏంటి అసలు ఇన్స్పిరేషన్ మదర్ నుంచే వస్తుంది ఎక్కడేమో? అంటే మేము కెనడాలో సెటిల్ అయినా పిల్లలకి ఇండియా గురించి తెలియాలి, మన భాష రావాలి, మనం ఎక్కడి నుంచి వచ్చామో వాళ్ళకి ఎప్పుడు గుర్తుండాలని ఏడాది ఇండియాకి వస్తామండి. మేము అప్పుడే 26 ఇయర్స్ నుంచి వస్తున్నాం. పిల్లడు పుట్టిన దగ్గర నుంచి కూడా వస్తున్నాడు. వాడికి అరౌండ్ 10-15 ఇయర్స్ ఉన్నప్పుడు ఇక్కడ అమ్మ నా వయసు పిల్లలు పని ఎందుకు చేస్తున్నారు అని అడిగేవాడు. వాడు ఉట్టి స్కూల్కి వెళ్ళేవాడు, గేమ్స్ ఆడేవాడు. సో పని ఎందుకు చేస్తున్నారు అంటే, మరి వాళ్ళకి ఫైనాన్షియలీ ఉండదమ్మా, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, ఇంటిని సపోర్ట్ చేయాలి అంటే దే హ్యావ్ టు గ్రో అప్, వాళ్ళు పెద్ద అయిపోవాలి, అందుకు వాళ్ళు చేస్తున్నారు అంటే అది వాడి మనసుకు బాగా పట్టింది. నేనేదో చేస్తాను అన్నాడు. అప్పుడు నేను నవ్వేసి ఊరుకున్నాను, రే నీకు 15 ఏళ్ళు కూడా లేవు, నువ్వేం చేస్తావు ఇప్పుడు, ఆలోచించు, నువ్వు ఆలోచించి ఏం చేద్దాం అనుకుంటున్నావు, మీ నాన్నగారు నేను సపోర్ట్ చేస్తామని. వాడికి 16 ఏళ్ళు వచ్చినప్పుడు వాడికి ఆ ఐడియా వచ్చింది, నేను ఇక్కడ కొంచెం కలెక్ట్ చేసి డబ్బులు ఆర్ నా పాకెట్ మనీ కూడా తీసుకెళ్ళి నేను ఇండియాలో ఇచ్చి పిల్లల్ని చదివిస్తే అది మంచిది కదా అని. సో ఆ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో వాడు స్టార్ట్ చేశాడు ప్రాసెస్. బిజినెస్ కేస్ చేశాడు, లాయర్స్ దగ్గర వెళ్ళాడు. పోనీ లాయర్స్కి నేను డబ్బు కడతానన్నాను, వద్దు మేడం, వద్దమ్మా, నేను నా తరఫు నుంచి నేను కట్టుకుంటాను అన్నాడు. అని వాడే వాళ్ళతో మాట్లాడి రిజిస్టర్ చేయించుకుని ఫౌండేషన్ సెట్ చేయించుకుని ఫస్ట్ వాడు $2,000 కలెక్ట్ చేసుకుని లాస్ట్ ఇయర్ మార్చ్లో వచ్చాడు. 14 పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చాడు. అప్పటి నుంచి వాడి ఫ్రెండ్ జోసెఫ్ ఇద్దరు కలిసి ఇంకా రేస్ చేసి ఇక్కడ పిల్లల్ని డీప్గా, అంటే మనం స్కాలర్షిప్ అంటే డబ్బులు ఇచ్చేయడం కాదు, వాళ్ళందరు స్టూడెంట్స్తో ఇక్కడ అందరి ఫేసులతో వాళ్ళు మాట్లాడారు, అందరినీ చూశారు, అందరినీ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసి ఫిల్టర్ చేసి అప్పుడు దాని నుంచి సెలెక్ట్ చేశారు. మేము జనరల్లీ మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే క్వాలిటీ అంటే ఎడ్యుకేషన్లో కాదు, సొసైటీలో ఉన్నటువంటి కొన్ని సమస్యలపైన ఒక నాలెడ్జ్ స్టూడెంట్స్ స్థాయి నుంచి తీసుకోవడం. సో అబ్బాయి అక్కడ కనెక్ట్ అవ్వడం, మీరు వే ఆఫ్ టీచింగ్, తనకి చెప్పే విధానం, వాళ్ళు ఎందుకు చదువుకోలేకపోతున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు అని మీరు చెప్పినప్పుడు అట్ ఏజ్ ఆఫ్ 16 ఇయర్స్లో తను అంతలా కనెక్ట్ అయ్యారు అన్నప్పుడు మీకు ఏమనిపించింది? నా కొడుకు గొప్పవాడు అవుతాడు, ఏదో చేయాలనుకుంటున్నాడు, వాడికి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలనిపించిందా? ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలనిపించిందండి. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళ అందరిలో ఒకే ఉంటుంది, మనం హెల్ప్ చేద్దాం ఎవరికైనా, అందరికీ అనిపిస్తుంది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ వాడు చేసేసాడు. సో వాడికి చేస్తాను అన్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి. సో నేను మా హస్బెండ్ సపోర్ట్ చేసాం, ఎన్ని మాలు చేస్తాడో తెలియదు, స్టార్ట్ చేద్దామని. కానీ కంటిన్యూస్లీ అప్పుడే 2-3 ఇయర్స్ నుంచి వాడు అలా చేస్తాడంటే వీఆర్ వెరీ ప్రౌడ్ అండి. మా హస్బెండ్ డాక్టర్ కిరణ్ చర్ల, నేను చాలా ప్రౌడ్ తను అలా చేస్తున్నారని. తనకు మేము సపోర్ట్గా ఉందామని అనుకున్నాం. సో నాట్ ఇట్స్ వన్ ఆర్ టైస్, అంటే ఒక్కసారి 2 సార్లు చేయడం కాదు, కంటిన్యూస్లీ చేయాలి అనుకుంటున్నారు. యూ డూయింగ్ గ్రేట్ జాబ్ రోహన్ అండ్ జోసెఫ్, సూపర్. సో వాట్ అబౌట్
అన్ని పిల్లలు మీరు చూశారు కదా, అందరికి నీట్గా ఉంది కానీ చాలా బ్రైట్గా ఉన్నారు. అండ్ నేను చూస్తే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ చేస్తున్నాను. బికాజ్ స్టూడెంట్స్ నాలాగే స్కూల్కి వెళ్ళాలి, పని చేయకూడదు, స్కూల్కి వెళ్ళాలి, స్టడీ చేయాలి. సో అందుకు మనం ఎంకరేజ్ చేయాలి కెనడాలో. అండ్ మనుషులు దే డోంట్ నో, వాళ్ళు తెలీదు ఏ సిచ్యువేషన్లో పిల్లలు ఇండియాలో చూస్తున్నారు, విశాఖపట్నంలో ఉన్నారు కదా. బికాజ్ కెనడాలో టొరాంటోలో మన పిల్లలు అన్ని స్కూల్స్కి వెళ్తారు, అన్ని పబ్లిక్ స్కూల్స్కి వెళ్తారు, ఫ్రీగా ఉంటుంది. కానీ ఇక్కడ స్టూడెంట్స్కి స్కూల్కి వెళ్ళరు, ఇక్కడ పని చేస్తారు. సో ఆ డిఫరెన్స్ని రేజ్ అవేర్నెస్ కోసం మనం చేస్తాం. ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మీరు కూడా మమ్మీ నుంచి తెలుసుకున్నారు, అమ్మ నుంచి తెలుసుకున్నారు, వీళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకున్నారు కదా, ఏమనిపిస్తుంది? సో అప్పుడు పేరెంట్స్కి ఒక మెసేజ్ మీ నుంచి ఇవ్వాలి అనిపించిందా? పేరెంట్స్ మెసేజ్ చెప్తాను ఒకటే, నీ పిల్లలు చదవడానికి వచ్చారు. 18 అప్పుడు చిన్న 17, 16 అవి ఏజ్లో స్కూల్లో ఉండాలి, పని చేయకూడదు. సో అప్పుడు మీరు ట్రై చేయాలి కదా, ఫౌండేషన్స్ అన్ని స్కాలర్షిప్స్ రీసెర్చ్ చేయాలి, చూడాలి ఎలా నీ పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చు. కాదు, యూ షుడ్ థింక్ ఇలా, ఓ నా పిల్లలు ఇది చేయాలి కాదు, నీ పిల్లలు చదవాలి. ఇవి మనం ఫ్యూచర్ లీడర్స్ కదా. సో మీ పిల్లలు చదవాలి అనేది అది కదా. సో పేరెంట్స్కి ఇచ్చే సింగిల్ మెసేజ్ చాలా పవర్ఫుల్ మెసేజ్, లెట్ యువర్ చిల్డ్రన్ స్టడీ, అంతే. సో గవర్నమెంట్ ఆస్పెక్ట్లో కూడా ఎలా వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఇప్పటికీ చాలా కార్పొరేట్ స్కూల్స్తో కాంపిటేటివ్గా వెళ్తున్నాయి. బట్ కొన్ని రూరల్ ఏరియాస్లో మనం చూస్తాం, ఇంతవరకు ఆడపిల్లకి అంటే గర్ల్స్కి అయితే ఈ స్టడీ వరకు చాలు, పెళ్లి చేసి పంపించేస్తాం కదా అన్నట్టు ఉంటుంది. బట్ వాళ్ళకి కానీ ఇక్కడ మన నియర్లీ 60% ఆడవాళ్ళు, ఇక్కడ వాళ్ళు చాలా ఆడవాళ్ళు చాలా స్మార్ట్గా ఉన్నారు. 80-90% ఉన్నాయి. ఇప్పుడు మ్యారీ చేస్తే ఎందుకు, పెళ్ళి ఎందుకు చేయాలి? వాళ్ళు స్మార్ట్గా ఉంటే CEOs అయిపోతారు, గవర్నమెంట్ క్లాప్ కొట్టాలనిపించలేదు. పెళ్ళి చేస్తే వేస్ట్ కదా, పెళ్ళి చేస్తే ఆ ఎడ్యుకేషన్, ఆ బ్రైట్నెస్ ఉండాలి. సో అదెందుకు మనం చెప్పాలి, స్టడీ, ఇంటర్ ఫస్ట్, ఇంటర్ సెకండ్ డిగ్రీ అన్నీ చేయి, అన్నీ ఇప్పుడు మన ప్రెసిడెంట్ CEOs అదవాలి, అప్పుడు పెళ్ళి చేయవచ్చు. సో తిన్న సపోర్ట్ ఎట్లా ఉంది జోసెఫ్? సో మనం ఫస్ట్ మిషన్ మార్చ్లో చేసేసాం, జోసెఫ్ లేకపోతే. అప్పుడు ఫిజికల్ కాపీస్ ఉన్నాయి, అన్ని పేపర్స్ ఉన్నాయి, చాలా డిస్ఆర్గనైజ్డ్ ఉంది. కానీ వాడు వచ్చినప్పుడు ఒక డిజిటల్ వెబ్సైట్ చేసేసాం, ఒక డిజిటల్ డేటాబేస్ ఉంటే, ఒక ఆన్లైన్ ఫార్మ్స్ క్రియేట్ చేసేసాం, అంతనే చాలా ఆర్గనైజ్ అయిపోయింది. ఇప్పుడు 200 మనుషులు సపోర్ట్ చేయడానికి క్లాస్మేట్ నుంచి 3 years అప్పుడు షేర్ చేసుకున్నారా మీ థాట్? మనం సబ్వేలో ఉన్నాం. అండ్ నేను మాట్లాడుతున్నా, ఈ ఫౌండేషన్ క్రియేట్ చేశాను, ఐ హోప్ టు సపోర్ట్ స్టూడెంట్స్. వాళ్ళ నేను హెల్ప్ చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను ఇంటికి వెళ్తాను. అండ్ నేను చాలా షాక్గా ఉన్నాను, మీరు వెళ్తారా, నా పని చేస్తారా, హెల్ప్ చేస్తారా? సో చాలా పెద్ద షాక్ నాకు. సో వాళ్ళు చెప్తే ఆఫ్ కోర్స్ రా, అండ్ సో that's how we got here. Can you share a few words about your friend? Yeah, I would say that I'm very much business. I'm a very business person. We were talking about it actually last night, and he is the heart of the foundation. Ethically, he makes the tough calls. When we agree on something and he doesn't agree, he fights for it. He makes sure that every student has a fair shot. And I think him keeping the foundation true to its message is the most important thing he can do as a leader. How is Vizag and Telugu students? Yeah, so I came last year knowing nothing. India, first time I'd been here, and honestly, the warmth has been incredible. Everyone has been willing to help. We had volunteers, we had people opening up boxes, making things, passing out water. So really great. It's been great. So they were out of the kindness of their hearts. Some of them didn't even get scholarships and they showed up. We had a few NCCs that showed up with no scholarships, and it's because they don't need the scholarships. They came here because they wanted to support those who did, and I think that shows more about Vizag than anything else. So my dad he was born in Mumbai, and so I don't really have a connection per se that's like close, but he would always tell me about the beauty of India. We'd be sitting at the dinner table eating, and he would talk about how India is great. India has this warmth. India is busy. In the chaos, they thrive. And so I had to see it for myself, and it's absolutely true.
for sure. ఇంప్రెస్డ్. సో ఎస్, ప్రొఫెసర్ రజనీ గారు, ఏవిఎన్ కాలేజ్తో ఈ ఫ్యామిలీకి ఒక బాండింగ్ ఉందని మీరు చెప్పారు. సో ఈరోజు రోహన్ వాళ్ళ అమ్మమ్మ గారి చేతుల మీదుగా, అలాగే ఈమె వాళ్ళ మదర్ నేమ్స్ అనౌన్స్ చేస్తుంటే, ఇదంతా ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఇంత గొప్ప సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళు ఉన్నారు అంటే, అది కూడా కెనడాలో 26 ఇయర్స్ క్రితం నుంచి కూడా వాళ్ళు సెటిల్ అయ్యి వైజాగ్ వస్తూ వీళ్ళకి ఇలా ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేయాలి, స్కాలర్షిప్స్ ఇవ్వాలని ఏమనిపిస్తుంది? టైం నేను ఈ అబ్బాయి ఒక 15 to 20 మెంబర్స్కి హెల్ప్ చేశాడు. మన కాలేజ్ ఫస్ట్ చూజ్ చేసుకున్నారు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళ మదర్ వాళ్ళ తాతగారు అక్కడ వర్క్ చేశారు ఇంగ్లీష్ లెక్చరర్గా ఎన్నో ఏళ్ల క్రితం, ఆల్మోస్ట్ 1960s వర్క్ చేశారు. సో ఆ అభిమానంతో ఫస్ట్ మన కాలేజ్కి వచ్చారు. నేను ఫస్ట్ విన్నాను మన కాలేజ్కి ఒక ఫ్యామిలీ వచ్చారు, 17 years బాయ్ ఇలా పిల్లలకి హెల్ప్ చేయాలనుకుంటున్నాడంటే ఐ జస్ట్ వాంటెడ్ టు హగ్ హిమ్. ఐ వాజ్ రన్నింగ్ అండ్ నేను ఫస్ట్ వాళ్ళ మదర్ని కలిశాను. షీ ఈజ్ వెరీ వార్మ్ అండ్ షీ ఈజ్ లవబుల్. అండ్ రోహన్ని చూడగానే ఐ ఫెల్ట్ లైక్ హీ ఈజ్ మై సన్, ఇంకా నా కొడుకు అని. ఇక్కడ ఎంత బాండింగ్ అంటే రియాలిటీలో పెంచాలి పిల్లల్ని అనేది ఆమె నుంచి వెరీ ఇంప్రెస్డ్ పాయింట్. ఎస్, వాళ్ళల్లో ఫస్ట్ పేరెంట్స్లో ఆ జీలు ఉంటే అది పిల్లలకి వస్తుందండి. సో వాళ్ళకి సర్వీస్ ఓరియంటెడ్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, సాయి గారు వాళ్ళ హస్బెండ్ కానివ్వండి, ఆయన డాక్టర్గా సేవ చేస్తున్నారు. ఈమె కూడా ఏదో చెయ్యాలి మన ఇండియాకి అనుకున్నారు, కానీ అంటే ఇలాంటి కొడుకు రూపంలో ఇలా ఇంత హెల్ప్ చేయగలుగుతామని ఆవిడ కూడా ఊహించలేదు. అండ్ నిజంగా అంటే ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది తెలీదు, టీచర్స్ నుంచి వచ్చిందా, పేరెంట్స్ నుంచి వచ్చిందా, వాడి బ్రెయిన్లో ఒక మొలక వచ్చింది. ఆ మొలక ఈరోజు ఇన్ని చెట్లుగా మారి ఇంతమందికి హెల్ప్ చేస్తుందంటే ఇది రియల్లీ, ఇది నిజంగా ఆల్ ఇండియా లెవెల్లో నువ్వు వెళ్ళాలి, ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం నిన్ను ప్రైజ్ చేయాలి. అండ్ మై బ్లెస్సింగ్స్ టు యూ. అండ్ మీ అందరూ మా రోహన్కి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా ఫండ్స్ని, ఇంకా కెనడాలో ఫండ్స్ కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇంకా ఇంకా ఎక్కువ మందికి ఇచ్చేలాగా మీరంతా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఫ్యూ వర్డ్స్ అబౌట్ హిమ్, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ని మీరు తీర్చిదిద్దుతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఎదుగుతూ ఉంటారు, కానీ సర్వీస్లో కూడా ఇంతమంది స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలని ఈ ఏజ్ నుంచే, అంటే ప్రొఫెషనల్లీ బాగా సెటిల్ అయిన తర్వాత మనం హెల్ప్ చేద్దాం అనే థాట్ వేరు, బట్ స్టడీస్లో ఉంటున్నప్పుడే ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని అది నిజంగా వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ తల్లిదండ్రులకి మనం చాలా కృతజ్ఞత తెలియచేయాలి మేడం. ఎందుకంటే ఒక మంచి ఫ్రూట్ కావాలంటే ట్రీ మంచిదై ఉండాలి. అలాగే మంచి విద్యార్థులుగా మంచి పౌరులుగా తయారంటే ఆ తల్లిదండ్రుల యొక్క తర్ఫీదు మాత్రమే. సో నేను ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇటువంటి తల్లిదండ్రులు మన సమాజంలో ఉన్నంత వరకు కూడా ఏ దేశం ఎగినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మన జననీ జన్మభూమి ఇచ్చి అని చెప్పేసి మన జన్మభూమి యొక్క ప్రగతిని మర్చిపోకుండా, అది ఒక విలువను మర్చిపోకుండా మళ్ళీ తిరిగి, అంటే ఇది చాలా గొప్ప విషయం. మనం పనిచేసి డబ్బులు సంపాదించడం వేరు, విదేశాలకు వెళ్ళి అక్కడ డొనేషన్ కలెక్ట్ చేసి మన పుట్టినూరులో తీసుకొచ్చి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకి, అంటే ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో కానీ విద్యలో ముందంచులో ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న ఉద్దేశంతో ఈ సంకల్పం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ప్రతి ఒక్క తల్లిదండ్రులు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అట్లీస్ట్ వీళ్ళు తల్లిదండ్రులు అయ్యేటప్పుడు వాళ్ళ పిల్లలకి ఈ విధంగా నేర్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వాళ్ళ నుంచి మనం 17 yearsలోనే అంత పేషెన్స్ ఎలా ఉండాలనేది నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఒక 20 years నుంచి లెక్చరర్గా పనిచేసాం, ప్రిన్సిపల్గా ఉన్నాము. 17 yearsలో ఇంత పేషెన్సా అంటే సుమారుగా 900 మందిని ఇంటర్వ్యూ చేశారు, 900 మంది ఫ్యామిలీస్తో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ ఫిల్టరైజేషన్ అనేది చూస్తే ఒక్కొక్కసారి మనం కొన్ని నేర్చుకోలేమో వీళ్ళ దగ్గర నుంచి అనిపించింది. ఐ లవ్ దెమ్ విత్ వాళ్ళ పేషెన్స్, వాళ్ళ సపోర్టు. అది యంగ్ జనరేషన్కి ఏంటంటే ఒక స్ఫూర్తిదాయకం. అది ఈరోజు అంతా చాలా, అంటే ఏమనుకోవద్దు, యంగ్ జనరేషన్ ఏంటంటే ఒక జోబులో 1000 రూపాయలు ఉంటే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని దానికంటే పాజిటివ్ ఎక్స్పెండిచర్ కంటే నెగిటివ్ ఎక్స్పెండిచరే ఉంది. సో పాజిటివ్ ఎక్స్పెండిచర్ ఎలా చేయాలో వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఫైనల్లీ ఇప్పుడు మీరు చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యి బ్యాక్గ్రౌండ్ గురించి కానీ పరిస్థితి తెలుసుకున్నప్పుడు ఒక్కరి కోసమైనా అంటే ఒక టీయర్స్ అనేది మనలో కనిపిస్తూ ఉంటాయి. సో ఏం చెప్తున్నారు పిల్లలు, ఎందుకు మాకు సపోర్ట్ కావాలి అనుకుంటున్నారు? చాలా రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఏజ్కి ముందే పెద్దవాళ్ళు అయిపోయారు.
వాళ్ళ ఏజ్లో మేము చదవాలి, ఆడుకోవాలి తప్ప ఇంకేం ఆలోచించి వాళ్ళం కాదు. వాళ్ళకి వచ్చి మా అమ్మ వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు, డబ్బు రావట్లేదు, ఇది చేయాలి, అది చేయాలి, ఆ హౌస్ రెస్పాన్సిబిలిటీ అన్నది వాళ్ళ బుర్రలో వచ్చింది, విచ్ ఈస్ వెరీ డిస్హార్టనింగ్ టు సీ. ఎందుకంటే ఆ వయసులో మనం చదువుకోవాలి, మేము ఇంత కష్టపడుతున్నాం, మా 3 ఆడపిల్లలు ఉన్నాం, మా పేరెంట్స్ లేరు, మేము ఇలాగ అది వింటే ఏంటంటే దట్స్ నాట్ రైట్. సో అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి. సెకండ్లీ ఏంటంటే ఇంకోటి ఏం చూస్తున్నామంటే మల్టిపుల్ చిల్డ్రన్ ఉంటే వన్ ఆఫ్ ద హార్డెస్ట్ డెసిషన్ పేరెంట్స్కి ఏంటంటే చూస్ చేసుకోవడం, ఏ పిల్లని చదివించాలి, ఏ పిల్లని చదివించకూడదు, ఎలా జడ్జ్ అంటే ఏ రైట్ కన్నా లెఫ్ట్ కన్నా అన్నట్టుంది. సో చాలామంది పేరెంట్స్ అమ్మ మీరు ఇవ్వకపోతే ఈ పిల్లడి ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుంది, ఈ పిల్ల ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుంది. అది చాలా కష్టం అండి. పిల్లలు అన్నిటికంటే కష్టం ఒక తల్లి వచ్చి కన్ను నీటి పెడితే అది చాలా కష్టంగా ఉంటుంది. ఉన్నారు ఈ ఇంటర్వ్యూస్లో మేము పేరెంట్స్ని కూడా ఇంటర్వ్యూ చేసాం. కొంతమంది పేరెంట్స్ బ్రేక్ డౌన్ అయిపోయేవారు, ఇలా ఉంది మా పరిస్థితి, హెల్ప్లెస్నెస్, ఏదైనా ఫీల్ అవ్వచ్చు కానీ ఆ హెల్ప్లెస్నెస్ ఎలా చేస్తాము అని. సో అలాంటి వాళ్ళని చూస్తే కొంచెం హెల్ప్ చేస్తే అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ వరకు స్టాప్ గ్యాప్ వస్తుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బట్ ఆ చూస్ చేసుకోవడం అన్నది చాలా కష్టం. సో స్కాలర్షిప్స్ ఇచ్చారు, వాళ్ళ నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వీడు చెప్తాడు వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ పీపుల్ విత్ స్కాలర్షిప్. వాళ్ళ గ్రేడ్స్ ఇంకా పెరగాలి కదా, మనం సపోర్ట్ చేస్తే ఆపకూడదు, సపోర్ట్ చేస్తే ఇంకా చదవాలి, ఇంకా గ్రేడ్స్ పెరిగితే అప్పుడు నెక్స్ట్ ఇయర్ మనం సపోర్ట్ చేయొచ్చు కదా. అండ్ ఆ తర్వాత ఇంకో స్టూడెంట్స్ వాళ్ళు హెల్ప్ చేయాలి, నేను వాళ్ళు హెల్ప్ చేస్తే దే హ్యావ్ టు డూ ద సేమ్. మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు మనతో పాటు. సో ఎలాంటి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? సో స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం అనేది చాలా మంచి విషయం, ఇంకా పోస్ట్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం అనేది ఇంకా చాలా మంచి విషయం. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ స్కాలర్షిప్ రిసీవ్ చేసుకున్నందుకు. నేను ఇంకా వీళ్ళకి ఇంకా మంచి బెస్ట్ విషెస్ అనేవి కోరుతున్నాను. రోహన్ మీ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు, విన్నారా స్పీచ్లో? ఎస్, తనకి ఇంకా మంచి గ్రేడ్స్ అనేవి చూపించాలి, మేము ఇంకా లైఫ్లో అనేది మంచిగా సక్సెస్ అయ్యి మేము కూడా ఇంకొకరికి ఇలానే హెల్ప్ చేయాలని చెప్పారు. మేము అవి కూడా విన్నాము అండ్ మేము కూడా దాన్ని ఆచరిస్తామని చెప్తున్నాను. గ్రౌండ్ రియాలిటీలో గర్ల్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ నాకు టీఎస్ తెప్పిస్తున్నాయి అన్నారు. ఇజ్ ఇట్ రియాలిటీ అంటే మీరేమంటారు? ఎస్, కొన్ని చోట్ల అయితే అమ్మాయిలకి ఇంకా ఇంటర్ అవ్వకముందే పెళ్లి చేసేస్తారు. సో అది అయితే కరెక్టే. కొంతమంది పూర్గా ఉండి చదివించలేకపోతారు, కొంతమంది ఏంటంటే ఫెయిల్ అవుతారని కూడా పెళ్లి చేసేస్తున్నారు. సో అలాంటివి కాకుండా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా చదివించి చేస్తే లైఫ్లో అనేది వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు అనేది నా అభిప్రాయం. స్టిల్ ఇది కంటిన్యూ అవుతుందా? ఇంట్లో ఒక 3 పిల్లలు ఉంటే అందులో అబ్బాయిలకి హై ప్రయారిటీ? డెఫినెట్లీ ఉంటుంది. అంటే ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ప్రతి స్టేట్లో కానీ ప్రతి ఏరియాలో కానీ ఉంటే అందరికీ ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను నేను. అంటే మా ఎకనామిక్ స్టేట్ ఫస్ట్ ఇయర్కి వచ్చాను, బీవీకే కాలేజ్లో చదువుతున్నాను. నన్ను బాగా ప్రోత్సహించినందుకు ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్. ఇలాగే నాలాగా ఇంకొందరికి హెల్ప్ చేస్తారు చాలామందికి. ఇది ఎంకరేజ్మెంట్ మాత్రమే, బట్ మీ నుంచి వాళ్ళు ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా ఈ స్టేజ్లో ఉండాలి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై మై బెస్ట్. నేను కూడా బాగా సక్సెస్ఫుల్ అయ్యి వీళ్ళలాగే అందరికీ అంటే నా అలాగా ఏదో తెలియలేని పెయిన్ కనపడతా ఉంది మీలో కళ్ళల్లో. ఎందుకు? 581 స్కోర్, టాపర్ ఆఫ్ ది కాలేజ్. ఓ రియల్లీ గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ. నమస్కారం మేడం, నా పేరు దుర్గా, డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి వస్తున్నాను. వీళ్ళ సపోర్ట్ మాకు చాలా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే ఫీజులో కానీ బ్యాక్ సపోర్ట్ కానీ బాగా ఇచ్చారు. అండ్ యా, మేము ఇది వాడుకొని ఫ్యూచర్లో సక్సెస్ అయ్యి వీళ్ళకి మేము చూపిస్తాము. అండ్ యా, చాలా ఇన్స్పిరేషన్ చూపించారు సార్ ఇద్దరు. లైక్ నేను నెక్స్ట్ పీజీ చేయాలనుకుంటున్నాను. లైక్ బయోటెక్నాలజీ చేస్తున్నాను నేను ఇప్పుడు, జాబ్ చేసుకోవాలి మంచిగా. I'm from BVK College, Shubham Agarwal, second year. I have taken very experience with like brothers, like very small age they are supporting us. Like this time, like this age, we are thinking out very powerful thinking, like to help with others. Very small age, but Yes, very like at my age only, like 17. At my age, they are supporting like same age childrens. Like it's a very happy, like powerful moment for them. And I also hope that I will also support when I will be a very successful person. I will support them, and I will in future if I
bright futures. I'll support bright future also, and all the children and the students at the small age. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు 3 times వచ్చింది స్కాలర్షిప్. దీని ఆ స్కాలర్షిప్ ద్వారా నేను చదువుకున్నాను, మంచి మార్క్స్ వచ్చాయి. ఇంకా ముందు ముందు మంచి పొజిషన్ We both belong to same class. Though those two brothers, sorry, I shouldn't call them brothers because they are persons with big heart. I should call them sir, definitely. I thank them, and they are sort of inspiration for us to extend this concept. ఇప్పుడైతే ఇది డిస్ట్రిక్ట్తో ఆగింది. బై గాడ్స్ గ్రేస్ మేము బాగా కష్టపడి బాగా చదువుకొని విల్ ఎక్స్టెండ్ ఇట్ టు స్టేట్, అండ్ అది కూడా సక్సెస్ అయితే విల్ డ్రాగ్ ఇట్ ఈవెన్ ఫర్దర్ టు కంట్రీ, అంటే అక్రాస్ ద కంట్రీ విల్ డూ దిస్, అండ్ దట్స్ My name is Achin Naidu. I am from 3rd BSc Botany, Dr. V.S. Krishna Government Degree College. Cherla garu and Joseph David garu and మేడం వాళ్ళు చేసిన ఈ సహాయం ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపబోతుంది. ఎందుకంటే ఎంతోమంది ఈరోజు చదువుకోలేక ఇబ్బందులు పడుతూ ఇంటి దగ్గరే ఉన్న పనులు చేసుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఈ ప్రొవైడ్ చేసిన ఈ స్కాలర్షిప్ అనేది ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. వాళ్ళు కాలేజ్ ఫీజులు కట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా, డిగ్రీ తర్వాత లేదంటే జాబులు కోచింగ్ తీసుకోవాలన్నా, లేదంటే పుస్తకాలు మంచి మంచి కాస్ట్లీ బుక్స్ కొనుక్కోవాలన్నా ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ స్కాలర్షిప్. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. మన తెలుగు విద్యార్థుల కోసం, అది విశాఖలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం కెనడాలో వాళ్ళు ఫండ్స్ రేజ్ చేసి ఇక్కడికి వచ్చి ఇంతమందిని ఫిల్టర్ చేసి వీళ్ళకి నిజంగా నీడీ ఉంది అని చెప్పి ఇవ్వడం ఎలా అనిపించింది? అవును మేడం, ఎంత టైం ఎఫర్ట్ పడుతున్నారు, మనీ ఎఫర్ట్ పడుతున్నారు. అవును, నిజంగా విదేశాల నుండి వచ్చి వాళ్ళ మూలాలను మర్చిపోకుండా ఇక్కడ వాళ్ళకి ఎవరు నిజంగా పూర్ అని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ పేరెంట్స్ కాలేజీల్లో ఆ షార్ట్ లిస్ట్ తీసి ఇవ్వడం అనేది చాలా మా పేరెంట్స్ లేబర్స్.